పోలవరం జిల్లాలో వైద్యం కోసం డోలీలో ఓ యువతిని మోసుకెళ్లారు. కూనవరం మండలం కొత్త కార్మాను కొండ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అర్ధరాత్రి సమయంలో పాము కాటుకు గురైన ఓ గిరిజన యువతి ఉదయం లేవగానే మత్తుగా ఉందని కుటుంబ సభ్యులకు తెలిపింది. ఒంటిపై పాము కరిచిన ఘాట్లు ఉండటంతో ఉదయం డోలీపై 15 కిలోమీటర్లు కొండపై నుంచి కుటుంబ సభ్యులు మోసుకొచ్చారు. కూటూరు ప్రాథమిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం చింతూరు ఏరియా హాస్పిటల్కు తరలించారు. కొండ ప్రాంతం నుంచి డోలీపై మోసుకురావడంతో స్పందించిన ఐటీడీఏ పీఓ శుభం నౌక్వాల్ బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, ప్రెజెంట్ ఆ బాలిక పరిస్థితి ఏ విధంగా ఉంది? సుమారు వారు 15 కిలోమీటర్ల డోడీలో తీసుకొచ్చిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. మరి దీనిపైన ఉన్నతాధికారులు రియాక్ట్ అయ్యారా? హరీష, ఏజెన్సీ ప్రాంతంలో ఉండే గిరిజన వాసుల్ని డోలీ కష్టాలైతే మాత్రం వీడలేదనే చెప్పాలి. పోలవరం జిల్లా కూనవరం మండలం కొత్త కొండ ప్రాంతంలో నిన్న రాత్రి ఒక యువతిపై పాము అయితే కాటేసింది. పాము కాటుకు ఉదయం లేవగానే మత్తుగా ఉండడంతో పాము కాటేసినట్లు కుటుంబ సభ్యులు అయితే గుర్తించారు. అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటే సుమారుగా 15 కిలోమీటర్లో కేవలం డోలిపైనే భుజాల మీద మోసుకుంటూ ఆ యువతనైతే ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తీసుకొచ్చారు. గిరిజన వాసులకి ఈ డోలు కష్టాలు మాత్రం వీడలేదనే చెప్పాలి. అయితే ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొచ్చిన తర్వాత తీరా 15 కిలోమీటర్లు ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం తీసుకొస్తే అక్కడ వైద్యం చేసేందుకు డాక్టర్లు కూడా అందుబాటులో లేని పరిస్థితి కూడా ఇక్కడ ఎదురైందని చెప్పుకోవచ్చు. అయితే నర్సులు ప్రాథమిక వైద్యం అందించినప్పటికీ కూడా మెరుగైన వైద్యం కోసం చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే గిరిజన యువతనైతే తరలించారు. ప్రస్తుతానికి అయితే మాత్రం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ కూడా ఐటీడీఏ పీఓ కూడా ఈ ఘటనపై స్పందించి వెంటనే ఆ గిరిజన యువతకైతే మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ గిరిజన వాసులను మాత్రం ఈ డోలీ కష్టాలు అయితే మాత్రం వేయలేదని చెప్పుకోవచ్చు. ఈ అత్యవసర సమయంలో ఖచ్చితంగా అంటే ఆరోగ్యం సంబంధించి అత్యవసరంగా ఉన్న సమయంలో డోలి పైన వచ్చిన సంఘటనలు చూస్తున్నప్పటికీ కూడా ఈ డోలి కష్టాలు అయితే మాత్రం ఈ గిరిజన వాసుల్ని వీడలేదని చెప్పాలి. ప్రస్తుతానికైతే యువత ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పుకోవచ్చు. హరీష, థ్యాంక్ యూ సతీష్.